నెల్లూరు జిల్లా కలెక్టరేట్ ముందు అగ్రిగోల్డ్ బాధితులు ఆందోళనకు దిగారు. ప్రజాప్రతినిధుల సహకారంతో అగ్రిగోల్డ్ భూముల్లో విలువైన ఎర్రచందనం పక్కకు వెళ్తోందని ఆరోపించారు. తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. రాష్ట్ర అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ వెల్ఫేర్ ఏజెన్సీ అసోసియేషన్ నేతృత్వంలో కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఆందోళనకు తీవ్ర స్థాపన చేస్తామని అగ్రిగోల్డ్ బాధితులు హెచ్చరించారు. కలెక్టర్లకి రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈ నెల 12, 13 అమరావతిలో జరిగిన 2 రోజుల వర్క్షాప్లో నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల 5వ తేదీన ఉదయగిరి ప్రాంతంలో జామాయిల్ తోటలు నరికివేసే ప్రాంతాలని మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాయకత్వాన నెల్లూరు జిల్లా ప్రతినిధులు చూశారు. నరుక్కొని తీసుకెళ్ళగా ఆడ 30 లక్షల ఆస్తి జామాయిలు కర్ర ఉంది. దీన్ని స్వాధీనం చేసుకొని నరికెళ్ళే వాళ్ళ మీద కేసులు పెట్టమని చెప్పి ఎస్ఐకి, ఎంఆర్ఓకి, సిఐకి ఆడ మా వాళ్ళు కలిసి చెప్పారు. కానీ ఆ కర్ర స్వాధీనం చేసుకోకపోగా ఎంఆర్ఓ గారు ఏమంటారంటే, నేను పోలేదు, మా విఆర్ఓ వెళ్ళాడు, ఆడ కర్ర లేదు, నరికే మనుషులు లేరు, ట్రాక్టర్లు లేవు, తరలించేటువంటి లారీలు లేవన్నాడు. అందులో నంగి మాట్లాడాడు. అంటే ఆయన వెళ్ళలేదు, ఆయనకు ఆసక్తి లేదు. అంటే ఈ కుంభకోణంలో వారు కూడా వాటాదారుడై ఉన్నాడని మేము నమ్ముతున్నాం. ఇవాళ 26 జిల్లాల్లో కలెక్టర్లకి రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈ నెల 12, 13 అమరావతిలో జరిగిన 2 రోజుల వర్క్షాప్లో నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల 5వ తేదీన ఉదయగిరి ప్రాంతంలో జామాయిల్ తోటలు నరికివేసే ప్రాంతాలని మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాయకత్వం న్యాయం చేయాలి. అగ్రిగోల్డ్ బాధితులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేయాలి. అగ్రిగోల్డ్ బాధితుల సమస్య